ఎంజీరావు గారు, ఫోర్డో అణుక్షేత్రంపై అమెరికా B-2 బాంబర్లు దాడి చేసే ముందే అక్కడ నుంచి ప్లాన్ చేసి ఇరాన్ అణు పరికరాలని సేఫ్ ప్లేస్కి తరలించినట్టుగా కొన్ని శాటిలైట్ చిత్రాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఇరాన్ అణు కార్యక్రమం సేఫేనా? అంటే అమెరికా చేసిన దాడులు విఫలమైనట్టేనా? ఇక్కడ ఒక సంచలనం కొలిపే ఒక విషయం జరిగింది. నిన్న మ్యాక్స్ శాటిలైట్ పిక్చర్స్ అని ఒకటి రిలీజ్ చేసిందండి. అదేంటంటే యుద్ధానికి ఈ అమెరికా యొక్క B-2 బాంబర్లు తమ మోట్ బాంబర్తో మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ లేదా GUT-57 అనే బంకర్ బర్స్ట్ బాంబర్స్ని తన మియామి నుంచి 37 సుమారు 13,000 కిలోమీటర్లు 13,000 అంటే 37,000 కిలోమీటర్లు అటు ఇటు ప్రయాణించి వచ్చి 6 B-2 బాంబర్లు అక్కడ మోటు మీద 8 బాంబ్స్ వేసినని తెలుస్తుంది. ఇది ఎవరి మీద ముఖ్యంగా వేసింది? నటాంజ్ అనే క్షేత్రం, ఫోర్డో అణు క్షేత్రం, ఇస్ఫహాన్ అనే అణుక్షేత్రం, అణు రియాక్టర్ల మీద. కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఫోర్డో. అక్కడ ఏంటంటే U-235ని 87% వరకు ప్యూరిఫై చేస్తే అణుబాంబు తయారైపోతుంది. 90% దాకా ఉంటే సరిపోతుంది. అదనమాట. ఇప్పుడు ఇరాన్ ఫోర్డో క్షేత్రం మీద వాళ్ళు అటాక్ చేశారు. ట్రంప్ నేను చెప్పారు, ఫోర్డో అణు రియాక్టర్ని మేము సర్వనాశనం చేసాం, ఇంకా ఇరాన్ అణు కార్యక్రమం చెయ్యలేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇంకా ప్రపంచం సేఫ్ అని చెప్పారు డొనాల్డ్ ట్రంప్. కానీ ఇక్కడ మ్యాక్స్ శాటిలైట్ పిక్చర్ చూస్తే ఒక పెద్ద తీవ్రమైన సంచలనమైన శాటిలైట్ పిక్చర్ కనపడింది. ఏంటంటే ఇరాన్ మీద ఈ అమెరికా B-2 బాంబర్ అటాక్ చేసే ముందే కొన్ని గంటల ముందు అక్కడ బుల్డోజర్లు తర్వాత ఇవి కొన్ని ట్రక్కులు, సుమారు 100 ట్రక్కులు అక్కడ ఉన్న అణు పదార్థాలని, మంచి అణుబాంబులు తయారు చేయడానికి కావాల్సిన అణు ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళగలగడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ని అక్కడ నుంచి సేఫ్ ప్లేస్కి తరలించేశాయి అని తెలుస్తుంది. అంటే ఏంటి? అమెరికా కూడా తప్పు చేసింది. ఇజ్రాయెల్ చెప్తుంది అమెరికా అటాక్ వస్తుందని. అమెరికా నేను 2 వారాల టైం ఇస్తాను అటాక్కి డిగో గార్చాలు ఇవి అలర్ట్ చేయడం ఇవి చూశారు. అంటే తప్పనిసరిగా ఇది ఫోర్డో క్షేత్రం మీదే దాడి చేస్తుందని తెలిసింది. ఎందుకంటే ఇజ్రాయెల్ అక్కడ దాడి చేయలేకపోతుంది, బంకర్ బర్స్ట్ బాంబర్లు లేవు కాబట్టి అమెరికా దాడి చేస్తుందని ముందే తెలిసి అక్కడ నుంచి తమ యొక్క పరికరాలను, అణు కార్యక్రమానికి కావాల్సిన అణు రియాక్టర్ని ఈ శుద్ధి చేసిన అప్పటికే జలాన్ని, ఇది uranium-235ని, తర్వాత సెంట్రిఫ్యూజెస్ అని ఉంటాయి క్లియర్ శుద్ధి చేసేయని, భార జలాన్ని, వీటన్నిటిని అంటే సేఫెస్ట్ ప్లేస్కి తరలించేసిందండి. అది తరలించేసింది. అమెరికా బాంబర్స్ వేసినాయి. అక్కడ సూటుగా కనపడుతున్నాయి 6 పెద్ద సొరంగం గోతులు పడింది. అంటే లోపలికి చొచ్చుకుపోయి బంకర్ బర్స్ట్ బాంబర్లు పేలినాయి. కానీ విషయం ఏంటంటే అక్కడ అణు పరికరాలను ముందే తరలించేశారు. అంటే ఏంటి? అమెరికా ఫెయిల్ అయింది. అంటే అందుకనే రష్యా కూడా, మెదవేదేవ్ కూడా చెప్తున్నారు, ఇరాన్ యొక్క అణు కార్యక్రమం అన్అబేటెడ్లీ ఇట్ విల్ బి ఆన్, ఇది జరుగుతుంది. అంటే ఏంటి? ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఇటు అమెరికా దాడులు, ఇజ్రాయెల్ దాడులు నాశనం చేసిన ఫోర్డో అణుక్షేత్రం నాశనం అవ్వలేదు అనేది తెలుస్తుంది. అంటే ఏంటి? ట్రంప్ ఇక్కడ విఫలమైనట్టే, ఇజ్రాయెల్ విఫలమైనట్టే. ఇప్పుడు మళ్ళీ B-2 బాంబర్లతో అటాక్ చేస్తే అది చాలా పెద్ద తీవ్రతరం అవుతుంది. ఎన్నిసార్లు అటాక్ చేస్తారని. కోర్స్ ఇజ్రాయెల్ ఇంకా అటాక్ చేస్తూనే ఉంది. కానీ ఇరాన్ తన సేఫెస్ట్ మోడ్లో తను అన్ని జాగ్రత్తలు తీసుకుంది. జాగ్రోస్ ఎల్బర్ట్ మౌంటైన్స్ అంటే మీకు అంతా నేను చెప్తూ ఉంటాను కదండి, హిమాలయ పర్వతాలతో మీరు చార్ధామ్ యాత్రకి వెళ్ళినప్పుడు చూస్తారు, ఏందిరే ఈ హిమాలయ పర్వతాలు 10 నిమిషాలు కూడా నడవలేరు, అంత ఒక ఫోర్ట్రెస్ పెట్టని కోటలా ఉంటుంది అన్నమాట భూమిలో. అలాంటిదే ఇరాన్ ఎల్బర్జు, ఈ జాగ్రోస్ మౌంటైన్ సిస్టమ్ యొక్క జోగ్రఫీ కూడా అలాగే ఉంటుంది. అది కూడా ఎన్ని బాంబులు వేసినా అంతర్గతంగా ఇప్పుడు ఫోర్డో అణుక్షేత్రం ఉంది, అది తెలుసు. అది కూడా రీసెంట్ వరకు తెలియదు అది ఉందని. ఇప్పుడు అలాంటి ఇంకో 2 ఉంటే, అంటే అణు కార్యక్రమానికి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇరాన్ వెళ్తుందని తెలుస్తుంది. అంటే ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క అణు కార్యక్రమాన్ని అటాకుల ద్వారా, ఫోర్స్ ద్వారా ఆపలేరు అనేది ఇక్కడ సుస్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఒకవేళ ఆపినా అక్కడ రష్యా నుంచి అణుబాంబు తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ట్రంప్, ఇజ్రాయెల్ అనవసరంగా వృధా ప్రయాసకి వెళ్ళారా అనేది పెద్ద ప్రశ్న అండి ఇక్కడ.